ఈ ఊరి ప్రజల ద్వారా తెలుగుదేశం పార్టీని ప్రశ్నించాలని నా ఉద్దేశం, మీ 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 ప్రయోజనాల కోసం. 20 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. నేను అడుగుతా ఉన్న ప్రొద్దుటూరు పట్టణ ప్రజల వైపు నుంచి నంద్యాల వరదరాజిరెడ్డి గారిని అడుగుతా ఉన్నా, అధికారంలో ఉండారు మీరు పెద్ద ఆయన. నీ చేతికి అధికారం వస్తే ఉక్కు పాదం మోపి అసాంఘిక కార్యకలాపాలను రూపు మాపుతా అని చెప్పినారు మీరు. నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు నెమ్మదిగా, మట్కా లేదా ఈ ఊర్లో? మట్కా లేదా ప్రజలారా? ఒకవేళ మట్కా లేదు అంటే కనుక ఈరోజు ఏం నెంబర్ వచ్చిందో చెప్తా. నేను ఈరోజు ఏం నెంబర్ వచ్చిందో చెప్తా. లేదు ప్రతిరోజు ఏ నెంబర్ వచ్చిందో చెప్పమంటే పోలీసు వాళ్ళకి చెప్తా నేను. ఒకవేళ ఇది కూడా మీకు రుచించకపోతే పోలీసు వాళ్ళకు, వరదరాజిరెడ్డి గారికి ఈ ఊర్లో మటకా కంపెనీలు ఎవరెవరు పెట్టారో చెప్తా. మటకా బీటర్ అనేది ఏముందిలే, వదిలేద్దాం. చిన్నోళ్ళు పాపం బతుకు తెరువు కోసం కూలికి 200-300కు బీటర్ పని చేస్తుంటారు. మటకా కంపెనీ పెట్టినవాడు అసలైనటోడు. మటకా కంపెనీ ఎవడు పెట్టినాడో చెప్తా నేను. ఇంతకుముందు ఒకసారి చెప్పినా మళ్ళా చెప్పకుండా చెప్తా. మరి మటకా లేకుండా చేసినావా వరదరాజిరెడ్డి గారు? 20 నెలల కాలంలో ప్రొద్దుటూరులో గుట్కా అమ్మడం లేదా? నేను విలేకరులు కూడా అడుగుతా ఉన్నా. ఆ పొద్దు మీరు నన్ను మాట్లాడింది ఏం మాట్లాడినారు? ఆ పెద్దోడు చిన్నోడు గుట్కా ప్యాకెట్ లేను కొనకచ్చి ఇట్లా చేతిలో పోసి ఇట్లా నలిపి, ఇట్లా నలిపేది, ఇట్లా నలిపి అట్లా వేసుకొని పదవ కింద పెట్టుకొని ప్రజలకు నేను తినిపించిన అన్నట్టు చెప్తారా మీరు? సిగ్గుందా మీకు రొంతన్నా? మరి ఈ పొద్దు ఆ గుట్కా ప్యాకెట్ పొద్దుటూరులో ఉండాయా లేవా? మరి ఉంటే ఎందుకు నువ్వు నియంత్రించలేకుండావు? ఏమైనారు నీ పోలీసులు? ఏమైనారు నీ ప్రభుత్వ అధికారులు? ఏమైంది నీ అధికారం? మరి ఈ గుట్కా ప్యాకెట్లను అంగళ్ళ ద్వారా, చిల్లరంగళ్ళ ద్వారా అమ్మేటప్పుడు ఆ చిల్లరంగళ్ళ ద్వారా నుంచి నీ కుమారునికి నెలసరి వచ్చే మామూలు ఎంత? ఎక్కడ చూసినా ప్రొద్దుటూరులో జూదము విచ్చలవిడి అని చెప్పినారు ఆ రోజు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, కనీసం మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా జగన్మోహన్ రెడ్డి పుణ్యాన జార్జ్ క్లబ్ మూతేసినాం, సుందరాచార్యుల క్లబ్ మూతేసినాం. ఇక్కడ మొదలు పెడితే ఇచ్చాపురం వరకు ఎక్కడే కానీ లైసెన్స్డ్ క్లబ్ లేదు. ప్రజలారా, ముఖ్యంగా మహిళలారా, అది మా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. మరి ఈరోజు జార్జ్ క్లబ్లో రోజు ఇసుపెడాకులాడుతున్నారు. రోజు మొన్న ఒకసారి ఏదో పోలీసు వాళ్ళు పోయి రైడ్ చేసి పట్టుకున్నారంటే నేను ఆ రోజు గొప్పగా కితాబ్ ఇచ్చిన పోలీసు వాళ్ళకు. పర్వాలేబ్బా, కనీసం 19 నెలల తర్వాత అయినా మా పొద్దుటూరు పోలీసు వాళ్ళకు కనువిప్పు కలిగింది, జార్జ్ క్లబ్ మూతేసినారు అని చెప్పినా. మళ్ళీ 4 రోజులకేనంట, 4 రోజులు. వరదరాజిరెడ్డి మేనల్లుడు మార్తల సుధాకర్ రెడ్డి పీపీ గారు, ఆయన క్లబ్ మెంబరు, ప్రెసిడెంటో పాడో. ఆయన పీపీ కాబట్టి, వరదాడి అల్లుడు కాబట్టి పోలీసు వాళ్ళతోనూ మాట్లాడి, సిఐలతోనూ మాట్లాడి ఏదో మా వాళ్ళు చిన్న ఆట ఆడతారు, పెద్ద ఆట ఆడతారని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసినారు. మద్యం లేదా పెద్ద అయినా మద్యం? ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను ఉండేటప్పుడు ప్రభుత్వమే మద్యాన్ని విక్రయించింది. లిమిటెడ్ షాపులు ఓపెన్ చేసినారు. 10 గంటలకు షాపు తెలిస్తే రాత్రి 10 గంటలకు షాపు 9కో 10కో ముయ్యాల. ప్రభుత్వమే కాబట్టి కరెక్ట్గా మూసినారు. బ్రాంతి షాపులలో మద్యం తాగనీలే, కొనుక్కొని వినారు. బయట ఏడన కూర్చొని తాగనీలే. గోవా నుంచి మరొక చోటు నుంచి మద్యం తెచ్చి అమ్మనీలే. బెల్ట్ షాపులు పల్లెలలో లేకుండా చూడగలిగినాం. ఎంఆర్పి ధరల ప్రకారం మద్యం అమ్మినాం. కానీ మేము షెడ్డోళ్ళం, మా మీద దుష్ప్రచారం చేసినారు. ఈ బొద్దు బ్రాంతి షాపులు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే ఆ ప్రైవేటు వ్యక్తులందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే బ్రాంతి షాపులు తీసుకుంటే 24 గంటలు మద్యం అమ్ముతున్నారు ప్రొద్దుటూరులో. 24 గంటలు వరదరాజిరెడ్డి గారు, 24 గంటలు. ప్రజలు అడిగితే ప్రజలు చెప్తారు. షాపు 24 అవర్స్. శివాలయం రాత్రి 8 గంటలకు మూస్తారు. కన్యకా పరమేశ్వరి గుడి రాత్రి 7:30కు మూస్తారు. రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి దేవస్థానం 8 గంటలకు మూస్తారు. కానీ బ్రాందీ షాపు మాత్రం 24 గంటలు తెరిచి ఉంటుంది. దైవ దర్శనానికి నిర్ణీత సమయం, తాగుడుబోతులకు మద్యపానం సేవించడానికి 24 గంటలు. ఇది వరదరాజిరెడ్డి గారి నాయకత్వంలో ప్రొద్దుటూరు బ్రాందీ షాపులు మీ వాళ్ళు అమ్ముతూ ఉండేది.
బ్రాందీ షాపుల పక్కన ఓపెన్ ప్లేసులలో పెట్టి అమ్ముతూ ఉంటే పోలీసులు నిద్రిస్తూ ఉన్నారు. కారణం, వారు నిద్రపుచ్చేదానికి కారణం నువ్వే. నీ అధికార బలముతో వాళ్ళని నిద్రపుచ్చినావు. గ్రామాన బెల్ట్ షాపులు ప్రారంభించినారు, 2-3 బెల్ట్ షాపులు. నిజం కాదా? ఒక్కొక్క బెల్ట్ షాపులో ఎంఆర్పి ధర కంటే 10-20 రూపాయలు ఎక్కువ అమ్మడం లేదా? పేదవారి రక్తాన్ని మీరు జలగల్లాగా మీ తెలుగుదేశం పార్టీ నాయకులు జుర్రుకుంటా అంటే దానికి సహకరించినది నీవు, నీ కొడుకు కాదా పెద్దాయన? దీంట్లో మీకు ఎంత మామూలు వస్తుంది? ఈ ఊర్లో మట్కా లేదా? క్రికెట్ బెట్టింగ్ లేదా? మంగతయ్య లేదా? జార్జి క్లబ్లో జూదమా లేదా? గంజాయి అమ్మలేదా? బెల్ట్ షాపులు తెరవలేదా? తెల్లవార్దులు మద్యం అమ్మలేదా? రేవు పార్టీలు జరగడం లేదా? మరి వీటన్నింటిని ఎందుకు నియంత్రించలేదు నువ్వు? ఆరోచించి ఆరేస్తానేవే నువ్వు? ఈ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా సెకండ్ బొంబాయి అని పేరు పిలుస్తున్నారు, ఇది అంత దీనికి అడ్డా అయిపోయిందన్నారు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా వరదరాజిరెడ్డి గారిని, ఆ పెద్దోని చిన్నోని, ఇప్పుడు దేనికి అడ్డా తెలుసునా? ఇది సెకండ్ బాంబే దగ్గర నుంచి దీనికి ఏంది అడ్డా అంటే మంచి పేరు ఇచ్చినారైతే. పెద్ద అయినా చిన్నోడు పెద్దోడు కలిసి బహుత్ అచ్చనం, ఎంత మంచి పేరు తెలిసినా బొంబాయి కంటే మంచి పేరు. ఏం తగ్గుతాడేం పెద్ద ఆయన? మళ్ళీ అట్లా తగ్గడట్లా. ఇది సెకండ్ బొంబాయి కాదంటే ఇప్పుడు సెకండ్ గోవా. ఇది సెకండ్ గోవా. ఇది అన్ని నువ్వు లేదని చెప్పితే ప్రెస్ ముందుకు వచ్చి రోజుకోటి ఎవిడెన్స్ చూపిస్తా. ఎవిడెన్స్ చూపించకపోతే తో అని ఎంగిలి ముయ్యండి. రోజుకోటి చూపిస్తా నీకు. ఇది ప్రజలారా, మన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే వారి మనుషులు గతంలో చేసిన దుష్ప్రచారము, దాని తాలూకు ఈరోజు ప్రొద్దుటూరులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల పర్యవేక్షణాలు, ఈ ఊరు ప్రజలు ఎంత నాశనం అవుతాండేది, వీళ్ళ వలన పోలీసులు నిమ్మకుండా మిన్నుకుండిపోవడము, ఇది అంతా. దీంట్లో ఏదైనా నేను సత్విమర్శ చేయకుండా ఉంటే సమాధానం తెలుగుదేశం పార్టీ ఇవ్వచ్చు. ప్రజలు ఎవరైనా సరే నేను చెప్పింది తప్పు అనుకుంటే నన్ను ఫోన్ చేసి అడిగినా కూడా నేను సమాధానం ఇస్తాను. సెలవు.